ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీని వీడి వెళ్లిన తర్వాత అచ్చంపేటలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ కుటుంబ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్తో పాటు చాలామంది నేతలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఒక లీడర్ పోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి మీకు అందరికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలకు కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి కూడా నేతలు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా లీడర్ పార్టీ మారితే వాళ్ళ ఎంపటి క్యాడర్ వెళ్తుంది, కానీ ఇక్కడ ఎవరు కూడా వెళ్లకుండా పూర్తి స్థాయిలో మేము పార్టీలోనే ఉంటాం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో తేల్చి చెప్పడమే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మేము గ్రామాన కూడా గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి అందుకు పూర్తి స్థాయిలో అధిష్టానం నుంచి మాకు అండగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రాష్ట్రంలో ఒక సంచలనమైన నిర్ణయంగా చెప్పవచ్చు. దీంతో ఎవరైనా పార్టీ నాయకుడు మారాలంటే అసలు క్యాడర్ వస్తుందా రాదా అని చెప్పేసి పునరాలోచనలో పడాల్సినటువంటి పరిస్థితికి అచ్చంపేట బీఆర్ఎస్ శ్రేణులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా కొంత ఉన్నటువంటి నాయకులతో ఇబ్బందులు పడ్డామని చెప్పేసి ఇప్పుడు మాకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి, స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం బీఆర్ఎస్ శ్రేణులు తీసుకున్నట్టుగా మనకు ఈరోజు స్పష్టమైంది. వారందరికీ కూడా వచ్చినటువంటి అతిథులు పూర్తి స్థాయిలో వాళ్ళకు భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో పెద్ద సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దానికి కేటీఆర్ తో పాటు హరీష్ రావును కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా వాళ్లకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణంలో గిరిజన నాయకుడు బీఆర్ఎస్ నేత డాక్టర్ పత్యానాయక్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్తో పాటు సీనియర్ నేత బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్తో పాటు చాలా మంది కూడా హాజరై పత్యానాయక్తో కేక్ కట్ చేసించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రాబోయే రోజుల్లో పత్యానాయక్ పెద్ద నాయకుడు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆశీర్వదించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది.